బీఎస్సీ సమావేశానికి తమకు ఆహ్వానం రాలేదని బీజేపీ ఈటెల రాజేందర్ అన్నారు. బీజేపీ సభ్యులను అవమానించారని అసహనం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి అవమానం జరగలేదని, ముగ్గురు సభ్యులున్న బీజేపీకి అసెంబ్లీలో కనీసం ఆఫీసు గది కేటాయించలేదని ఈటెల ఫైర్ అయ్యారు. ఆఫీసుల కోసం రూములు ఉండేది, శాసనసభ పక్షం రూములు ఉండేది. కానీ ఇవాళ ఈ అసెంబ్లీలో 119 మంది శాసనసభ ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద అకామిడేషన్, ఇంత పెద్ద ఎత్తున రూములు ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకు ఇవాళ ఒక రూమ్ కూడా కేటాయించకుండా అవమానించడం అనేది ఏదైతే ఉందో ఇది కక్ష సాధింపుకి నిదర్శనంగా మేము భావిస్తా ఉన్నాం. ఇది అత్యంత అవమానకరమైనటువంటి పద్ధతి తప్ప ఇది ఆ పార్టీకి, ప్రభుత్వానికి, శాసనసభకి, శాసనసభ స్పీకర్కి ఇది శోభనివ్వదని చెప్పి సందర్భంగా గమనిస్తాను. నేను ఇలా పొద్దున కూడా స్పీకర్ గారికి ఫోన్ చేసిన, అయ్యా స్పీకర్ గారు మేము ఎక్కడి నుంచో వస్తూ ఉంటాం, మాకు ఇక్కడ ట్రాఫిక్ బాగుంటుందని చెప్పి అర్ధగంట ఒక గంట ముందు మొదలొస్తాం, మరి ఒకవేళ మేము ఉండడానికి ఎక్కడ పోవాలి అని చెప్పి అడిగితే సమాధానం లేదు. ఇవాళ మేము నిజాం